టెక్నాలజీలో ఒకప్పుడు కింగ్ అమెరికా. అమెరికా దగ్గర నుంచి యూరప్ దేశాలు. ఒక ఫోనా, సెల్ ఫోనా, ఆ పైన వచ్చినటువంటి సరికొత్త మోడల్స్ అన్నీ ఫస్ట్ అమెరికాలో ఇంట్రడ్యూస్ అయితే దాని డూప్లికేట్లు చేసుకునే దేశం చైనా. ఐఫోన్ అమెరికాలో వస్తే 6 నెలలు తిరిగేటప్పటికి చైనాలో దాని తాత లాంటి ఫోన్ వస్తుంది అని చెప్తారు. అంటే ఏంటి? ప్రతి దానికి డూప్లికేట్లు తయారు చేయడంలో సిద్ధహస్తమైనటువంటి దేశం. అక్కడ ₹1,00,000 చేసేది ఇక్కడ 15,000కే వచ్చేటటువంటి పరిస్థితి, లేదా 25,000కి వచ్చేటటువంటి పరిస్థితి. అట్లా డూప్లికేట్ కంటి నుంచి ఇప్పుడు చైనాని చూసి అమెరికా నేర్చుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికీ రోడ్డు మీద వాహనాలు, లేదంటే కనుక రైళ్ళు, ఇది అమెరికన్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. విమానాలు ఈ 3 చైనా దగ్గర ఉంటాయి. బట్ ఇప్పుడు గాలిలో ట్యాక్సీలు సరికొత్తదైనటువంటి అడుగు. ఏకంగా 2 సంస్థలు లైసెన్సుతో తమ కార్యకలాపాలు చైనాలో ప్రారంభించేయడం. ఎయిర్ ట్యాక్సీస్. విమానం అంత ఎత్తు ఉండవు, నేల మీద నడిచే వాహనాల్లాగా నేల ఉండదు, మధ్యలో నడుస్తుంటాయి, ఆకాశంలో నడుస్తుంటాయి. ఓ 15 అడుగుల ఎత్త, 25 అడుగుల ఎత్తులోనో వెళ్తూ ఉంటాయి. భవిష్యత్తులో దీనికి అందరూ అలవాటు పడితే దానికి కూడా రోడ్లలాగా ఒక రూట్ వేయాలి, దానికి కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ లాగా ఏర్పాటు చేయాలి. అక్కడ కూడా మనుషులు పెట్టాల్సి వస్తుందేమో. ఎందుకంటే ప్రజల ఆకాంక్షలు బలంగా పెరుగుతున్నటువంటి వేళ ఎయిర్ ట్యాక్సీలకి డిమాండ్ పెరిగిందంటే అలాగే ఉంటుంది. రాబోయేటటువంటి రోజుల్లో ఎయిర్ ట్యాక్సీలని ప్రపంచవ్యాప్త బిజినెస్గా మార్చేందుకు చైనా అడుగులు వేస్తుంటే అమెరికా ఇప్పుడు ఎత్తుక్కుంటోంది.